వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్రంప్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఆయన ఆరోగ్య మానసిక పరిస్థితి చాలా క్షీణించింది. ఎస్, ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు వింటే దీనికి మీరు కూడా ఒప్పుకుంటారు. ట్రంప్ చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. అంతే కదా. ఒకసారేమో యుద్ధం ఆపేస్తున్నా అంటాడు, కానీ చూస్తే నెక్స్ట్ మినిటే వెళ్ళి దాడి చేస్తాడు. లేదు లేదు మేము దాడి చేస్తాము, ఈ టైంకి కరెక్ట్గా చేస్తామంటాడు. చూస్తే అసలు దాడి కాదు కదా, చిన్న బాణసంచ కూడా ఆ టైంకి పేల్చడు. ఈ రకంగా కూడా ట్రంప్ చేసే పనులు ఉంటాయి. మరొక వైపు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని భారత్కి చెప్తాడు. లేదు లేదు నువ్వు రష్యా నుంచి ఏమీ కొనకూడదు, నీ మీద తారీఫ్లు వేస్తాను, నువ్వు మా దగ్గర నుంచే కొనుక్కోవాలి అంటూ భారత్ని ఎలాగైనా లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ట్రంప్ చేసే పనులు ఇప్పుడు వచ్చి ట్వీట్ చేస్తాడు, ఇదంతా నేనే చేశానని. నెక్స్ట్ మినిట్ వెళ్ళి అసలు నాకేం తెలియదు అంటాడు. అంటే ఒక మానసిక రోగం బాగా ముదిరితే గనక ఏ రకంగా ప్రవర్తిస్తారో ఇలానే కదా ప్రవర్తించేది. మరి ట్రంప్ ప్రవర్తిస్తున్న దానికి కాదంటామా? ఎందుకంటే ట్రంప్ ఆ దేశంలో ఉన్నటువంటి అంటే జీవన వ్యయాలు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఒక మీటింగ్ పెట్టాడు. మరి అప్పుడు మాట్లాడాల్సింది ఏంటి? ఆ సబ్జెక్ట్ కదా. సరే, అది మాట్లాడలేదు, కనీసం అక్కడ ఉన్న జనాల గురించైనా మాట్లాడాలిగా. అదంతా కాదు, నేను నా ఆరోగ్య పరిస్థితి, నన్ను మీరు ఏమని పిలవాలి, నేను మీకేమవుతాను, ఈ రకంగా ట్రంప్ చర్చలనే ఉన్నాయి. అయితే ఇక్కడ వీటన్నిటిలో ఒక వ్యాఖ్య ఒకరు మనం చూస్తే గనక ట్రంప్ తనని తాను హిట్లర్ గా చెప్పుకుంటున్నాడు. అంటే తనను పూర్తిగా నియంత అనాలంట. మరి మనం హిస్టరీలో చూస్తే నియంత అని ఎవరినంటారు? హిట్లర్నే కదా. అంతటి ఒక బ్యాడ్, ఒక చేదు చరిత్ర ఎవరికైనా ఉందంటే అది హిట్లర్కే. అలాంటిది ఇప్పుడు తనని నియంత అని పిలవాలని ట్రంప్ తనని తాను చెప్పుకుంటున్నాడు. లేదంటే తను ఒక అత్యంత తెలివైన వ్యక్తి అని పిలిచినా కానీ తనకు అభ్యంతరం ఉండదంట. అత్యంత తెలివైన వ్యక్తి, అసలు ఇలాంటి ఒక దేశ అధ్యక్షుడినే కదా అందరూ కోరుకునేది అని ట్రంప్ తనకి తానే కితాబిచ్చుకుంటున్నాడు. అసలు మాట మర్చిపోయాడు, సొంత డప్పు, తన ఆరోగ్య పరిస్థితులు. అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా తనని ఏమని పిలుస్తున్నాయో తనకు అర్థమైంది, మూర్ఖుడు. అయితే మూర్ఖుడని పిలవటం నాకు అస్సలు ఇష్టం లేదు, నన్ను అలా పిలవద్దు అంటూ ట్రంప్ ఇక్కడ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని తాను ఒక నియంత లేకపోతే అత్యంత తెలివైన వ్యక్తి అనాలి అంటూ, నన్ను మూర్ఖుడు అంటే నాకు అస్సలు నచ్చదంటూ. కరెక్ట్ గా నాకు తెలిసి మీకు కూడా ఏదో ఒక తెలుగు సినిమా సీన్ గుర్తొస్తూ ఉంటుందే, అదనమాట. ఒకసారి ట్రంప్ మాట్లాడినట్టు మాటలు విందాం, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం ఇంకా ఆయన ఎటువంటి ఆనిముత్యాలు చెప్పారు. I don't mind being called a brilliant, total tyrant dictator, but I don't want to be called dumb. What do I do, doctor? Is there some kind of a test I can take? He said, actually, sir, there is. It's a cognitive test. I said, how many presidents have taken it? None. You know this story. No people have taken it. He's a dumb person. I said, doctor, I don't mind being called a brilliant, total tyrant dictator, but I don't want to be called dumb. What do I do, doctor? Is there some kind of a test I can take? He said, actually, sir, there is. It's a cognitive test. I said, how many presidents have taken it? None. You know. సో విన్నారు కదా, నన్ను డంబ్ అని పిలవటం నాకు నచ్చదు, అంటే మూర్ఖుడు అని పిలవటం. నన్ను ఒక బ్రిలియంట్, నన్ను బాగా తెలివైన వ్యక్తి అని పిలవాలి, లేదంటే నియంత అని పిలవాలి అంటూ ట్రంప్ చెప్పి, అసలు ఏ దేశ ప్రధానులు ఎవరు కూడా తీసుకొని ఒక టెస్ట్ నేను రాశాను, అదే కాగ్నిటివ్ టెస్ట్. ఈ టెస్ట్ ఇప్పటికే 3 సార్లు రాసినట్లుగా ట్రంప్ చెప్పారు. మరి అంతే కదా, మిగిలిన దేశ ప్రధానులకు అవసరం రాలేదు, లేకపోతే మిగిలిన దేశ పొలిటీషియన్స్ కి అవసరం రాలేదు. మరి ట్రంప్కే ఎందుకు అవసరం వచ్చి మరి సజెషన్స్ తీసుకొని ఈ కాగ్నిటివ్ టెస్ట్, అంటే నాకు ఇవి గుర్తున్నాయా గుర్తులేదా ఏంటి అని చెప్పి ఆ టెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంటే తనకి లోపం ఉన్నట్లే కదా. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే చెప్పారు. శుక్రవారం న్యూయార్క్ లో తన మద్దతుదారులతో జరిగినటువంటి సభలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. మూర్ఖుడు అని పిలవటాన్ని తాను అస్సలు సహించలేనని, కానీ తెలివైన నియంత అని పిలిస్తే అభ్యంతరం లేదంటూ చెప్పారు. ఇక తన మానసిక సామర్థ్యం మీద ఈ మధ్య కాలంలో చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ చేసేటువంటి పనులు కానీ ప్రతిదీ కూడా అలానే ఉంటుంది. ఇక దేశానికి తెలివైన అధ్యక్షుడు ఉండాలని మీరు కోరుకోరా అంటూ తన మద్దతుదారులను ప్రశ్నించారు. అంటే మనం కొన్ని వర్గాలని పెట్టేసుకొని ఇంకా మనకి మనమే డప్పు కొట్టేసుకోవడం అంటారు కదా, అలానే తనకు అనుకూలంగా ఉండేటువంటి నలుగురిని పెట్టుకొని మీరు దేశానికి ఒక తెలివైన ప్రధాని ఉండాలని కోరుకోరా, నేనే ఆ అధ్యక్షుణ్ణి అంటూ కూడా తను మాట్లాడారు. ఇక అసలు సభ జీవన వ్యయాల అంశంపై జరగాల్సి ఉండగా ట్రంప్ తనపై వచ్చినటువంటి మూర్ఖుడు అనే వ్యాఖ్యలను మాట్లాడటం ప్రారంభించారు.
ఇక అనంతరం కూడా తన డాక్టర్తో జరిగిన సంభాషణలు చెప్పారు. డాక్టర్ తనను తెలివైన నియంత అని పిలిస్తే పర్లేదు, కానీ మూర్ఖుడని మాత్రం పిలవకూడదన్నారు అంటూ కూడా డాక్టర్ ఇచ్చినటువంటి డాక్టర్ సర్టిఫికేట్ జనాలకు చూపించి, ఇక మీరు నన్ను అలా మూర్ఖుడని పిలవటానికి అర్హులు కాదు అంటే నేను అర్హుణ్ణి కాదు, ఎందుకంటే నేను కాగ్నిటివ్ టెస్ట్ రాశాను, నాకు బాగా మంచి మార్కులు వచ్చాయి, మీరందరూ కూడా నన్ను బ్రిలియంట్ అని పిలవాలి, అంతే తప్పితే నన్ను మూర్ఖుడు అనకూడదు అని తను ఇంకా కూడా మీకు నిరూపించడానికి తాను ఇంకేదైనా పరీక్ష రాయాలా అడిగినట్లుగా కూడా డాక్టర్ని చెప్పారు. అయితే దానికి డాక్టరు కాగ్నిటివ్ టెస్ట్ ఉందని చెప్పటం, ఎంతమంది అధ్యక్షులు ఈ పరీక్ష రాశారని అదే సమయంలో తాను డాక్టర్ని అడగటం, ఇక అడిగితే ఎవరూ రాయలేదని కూడా డాక్టర్ చెప్పారంట. మొదట ప్రశ్నలు సులభంగా ఉంటాయంట ఆ పరీక్షలో, తర్వాత కాస్త కఠినంగా మారుతాయంట. ఇప్పటికే పలుమార్లు తాను ఆ పరీక్ష కాగ్నిటివ్ టెస్ట్ ను తాను పరీక్షలో పాల్గొన్నట్లుగా అందులో రాణించాలని చెప్పుకున్నారు ట్రంప్. మరేమో ట్రంప్ అయితే అఫీషియల్ గా సర్టిఫికేట్ అయితే తానేం చూపించలేదు, కానీ మరి తాను ఎంతవరకు రాణించారు అనేది తనకు కితాబిచ్చిన డాక్టర్ వరకే తెలియాలి. అయితే ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై వైద్య నిపుణులు ఇప్పుడు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ రకమైన కామెంట్స్ తర్వాత. అంటే ఎగిరి పొనుకున్న గాడిదని లేపి ఎగిరి తన్నించుకున్నారంటారు కదా, తన్నించుకున్నట్లే ఇప్పుడు ట్రంప్ పరిస్థితి మారింది. ఒకవైపు కామెంట్స్ వస్తున్నాయి, సైలెంట్ గా ఉంటే అయిపోతుంది కదా, దాన్ని మాట్లాడి జనాలందరి ముందర మాట్లాడి మరొకసారి సెంటర్ ఆఫ్ ద టాపిక్ తన మానసిక ఆరోగ్య పరిస్థితి మీద తీసుకొని వచ్చారు. ఇప్పటికే తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికన్స్ కూడా ట్రంప్ తిడుతున్నారు. ఇక టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందినటువంటి మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ హెన్రీ డేవిడ్ అబ్రహం దీని మీద స్పందించారు. అయితే తక్కువ వ్యవధిలో 3 సార్లు ఈ పరీక్ష రాయటం ఆందోళనకరమంటూ పేర్కొన్నారు. ఎందుకంటే ఒక డాక్టర్ సజెస్ట్ చేశారంటే మీకు ఈ మెడిసిన్ సూట్ అవుతుందేమో చూడండి అంటే ఏంటి, మీలో ఏదో లోపం ఉన్నట్లే కదా, మీకు ఏ మెడిసిన్ అవసరం లేదని చెప్తేనే కదా అక్కడ లోపం లేనట్టు. ఇక 3 సార్లు డాక్టర్ సజెస్ట్ చేస్తే ఆయన ఎగ్జామ్ రాశారు. మరోవైపు మాజీ జాన్స్ హప్కిన్స్ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ గార్డ్నర్ కూడా ట్రంప్ మానసిక సామర్థ్యం క్షీణిస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ మాత్రం ట్రంప్ కు మద్దతునిచ్చారు, కితాబునిచ్చారు. చాలా కాలం తర్వాత అమెరికా చూసిన అత్యంత చురుకైన దూరదృష్టి ఉన్న అధ్యక్షుడు ట్రంప్ అంటూ ప్రశంసించారు. అవును, నిజంగా చాలా దూరదృష్టి ఉంది. తాను వెళ్ళిపోయిన తర్వాత అమెరికా ఎదగకూడదు అని చూసినటువంటి దూరదృష్టి ఉందని చూడాలేమో. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చేసే చర్యలతో అమెరికా మిగిలినటువంటి దేశాలకి శత్రు దేశంగా మారుతుంది. ఇదే అక్కడ ఉన్నటువంటి అమెరికన్లు కూడా భయపడుతుంది. ఇక మరొక వైపు చూస్తే ఇప్పటి వరకు కూడా తైవాన్, గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ కూడా అమెరికా సెక్యూరిటీని నమ్ముకొని ఉన్నాయి. కానీ చివరికి వచ్చేసరికి కరెక్ట్ టైంకి వచ్చేసరికి ట్రంప్ హ్యాండ్ ఇచ్చాడు. ఇక ఏ ప్రపంచ దేశమైనా అమెరికాను నమ్ముతుందా? పెద్దన్నలాగా పెత్తనం ఫ్యూచర్లో చెలాయించగలుగుతుందా? ఇప్పుడంటే ట్రంప్ తన మానసిక పరిస్థితి బాగోలేక ఏదో ఒక రకంగా మిగిలిన వాడిని పిచ్చోడి చేతిలో రాయిలాగా మారి మిగిలిన దేశాలన్నీ కొన్నైనా కానీ ట్రంప్ తీసుకునే చర్యలకు ఇప్పుడు మనం తారీఫుల విషయంలో కానీ కొద్దైనా కానీ తగ్గుండాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా కొంతకాలం మాత్రమే. ఒకవేళ కనుక మొన్న గనక మనం ఏ విధంగా రష్యా నుంచి మేము చమురు కొనేదే మీరేమన్నా అని చెప్పి వెనుతిరిగినట్లుగా అదే రకంగా మిగిలిన దేశాలు కూడా కొంతకాలానికి ట్రంప్ను ప్రశ్నిస్తాయి. ఇప్పటికే ట్రంప్ అధిక ఒత్తిడిలో ఉన్నాడు, కానీ తనను తాను నియంత అని చెప్పుకుంటున్నాడే. ఆ నియంత అనే తన క్యారెక్టర్ తోనే నెట్టుకు రాగలుగుతున్నాడు. కానీ సూన్ ట్రంప్ చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అమెరికన్సే ఈ మాట చెప్తూ ఉన్నారు. ట్రంప్ను మోయటం వాళ్ళకి కష్టతరంగా మారుతుంది. సో ఈ రకంగా కూడా ట్రంప్ ఆరోగ్య స్థితి, మానసిక పరిస్థితి మీద మీరేమంటారో కూడా కామెంట్ చేయండి.